హైదరాబాద్ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరో గంటలో కూడా భారీ కుండపోత వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా త్వరితగతిన ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా ఒక అడ్వైజరీ కూడా జారీ చేశారు. సో ఏదైతే ఇప్పటికే కంటిన్యూస్ గా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అయితే మరొక గంటలో కూడా భారీ కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా త్వరితగతిన ఇళ్లకు చేరుకోవాలి. తమ ఆఫీసులో కూడా త్వరగా లాగౌట్స్ చేసుకుని అత్యవసరమైతే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలంటూ కూడా కొద్ది అడ్వైజరీ కూడా జారీ చేశారు పోలీసులు. అయితే సుమారుగా పెద్ద మొత్తంలో భారీ వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సమయంలో ఎవరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇప్పటికే మనకి హైదరాబాద్ లో మరో పక్కన అయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయనేది కూడా తెలుసు. చిన్నపాటి వర్షానికి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక పక్కన వర్షంతో సఫర్ అవుతుంటే మరో పక్కన అయితే ఇళ్లకు చేరుకునే వాళ్ళు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు రాబోయే భారీ వర్షం అయితే సో ప్రజలను మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్న ప్రతి ఒక్కరూ కూడా త్వరితగతిన ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అత్యవసరమైతే బయటకు రావాలి, లేదంటే రావద్దంటూ ప్రకటన కూడా విడుదల చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే. సో దానికి సంబంధించి కూడా మనం ఒక అడ్వైజరీ జారీ చేశారు. ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. మధ్యాహ్నం 3 గంటల్లోగా కూడా ఇంటికి వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. సో ఎందుకంటే భారీ వర్షానికి బయట ఎవరున్నా సరే చిక్కుకున్న పరిస్థితి ఉంది. సో ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి సో ఎవరైనా సరే ముందుగానే ఇంటికి చేరుకోవాలంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఒక అడ్వైజరీ జారీ చేశారు. అది బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. అడ్వైజరీ 12th ఆగస్ట్ ఎర్లీ లాగౌట్ ఈవినింగ్ షిఫ్ట్స్ కన్సిడర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో హెవీ రెయిన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో మరీ కాసేపట్లో కూడా భారీ వర్షం రానుండడంతో ఈ అడ్వైజరీ అయితే ఇచ్చారు. డ్యూ టు predictions of heavy rainfall on this city, we recommend that companies and employees to plan for any early log out starting 3 p.m. in suggested kuda manner today and evening shifts may consider work from home to ensure safely avoid traffic congestion and uninterrupted మూమెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీస్ అంటూ కూడా చెప్పారు. సో ఏదైతే ఎవరు కూడా బయట ఉండొద్దు, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ అయితేనే మీరు బయటకు రండి, లేదంటే 3 గంటల లోపు ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకోవాలంటూ కూడా అడ్వైజరీ నోట్ అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే జారీ చేసిన తీరు మనం చూస్తున్నాం. సో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇంత భారీ కుంభవృష్టి వర్షం రాబోతుందంటూ ఒక అడ్వైజరీ జారీ చేయడం అనేది కూడా సో మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యి ఇళ్లలోకి నీరు చేరిపోవడం, అలాగే రోడ్ల మీద కూడా పలు ప్రాంతాల్లో నీట మునిగిపోవడం, వెహికల్స్ కూడా ఆ వాటర్ లో చిక్కుకుపోయిన దృశ్యాలు మనం చూస్తాం. సో వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాబోయే భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే సైబరాబాద్ పోలీసులు అయితే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీంతో ఆఫీసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 లోగా వాళ్ళు లాగౌట్ చేసి వెళ్ళిపోవాలి, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి అంటూ కూడా అటు ఆఫీస్ మేనేజర్స్ కూడా రిక్వెస్ట్లు అయితే పంపిస్తున్నారు. సో దీంతో అండ్ బి షిఫ్ట్స్ ఉన్నవారు ఆఫ్టర్నూన్ వర్క్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకంటే భారీ వర్షం రాబోతుంది. సో బయటకు వస్తే కనుక చిక్కుకుంటారు వర్షంలో అనేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ చూస్తుంటే ఎలాంటి వర్షం రాబోతుంది, ఎంత భారీ కుంభవృష్టి వర్షం రాబోతుంది అనేది కూడా మనం ఊహించవచ్చు. సో ఏకంగా రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో ఇప్పుడు కూడా అదే వర్షాలు రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. సుమారుగా 150 మిల్లీమీటర్ల నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో మనం చూస్తున్నాము కేవలం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతానికి రోడ్లన్నీ మునిగిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అలాంటిది ఏకంగా ఇప్పుడు 150 నుంచి 200 మిల్లీమీటర్లు అంటే సో ఆ అలజడి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్ కట్ గా మనం ఊహించుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. సో ఇవాళ నుంచి మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ కూడా హెచ్చరికలు చేసింది. సో దీంతో సో ఇప్పటికే అటు చిన్న పిల్లలు వృద్ధులైతే ప్రత్యేకంగా అసలు ఈ సమయంలో బయటకు రావద్దు, అటు వర్క్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే త్వరితగతిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఇళ్లకు చేరుకోవాలి, ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి, బయట వచ్చి వర్షపాతంలో ఎవరు చిక్కుకోవద్దంటూ అధికారులు అయితే సూచనలు జారీ చేశారు. ఉద్యోగస్తులందరూ కూడా కేవలం 3
లోపు ఇంటికి వెళ్ళిపోవాలంటూ కూడా అడ్వైజరీ జారీ చేశారు. ఇక సాయంత్రం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా ఫోన్లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఈ రోజు వరకు కూడా మనం భారీ వర్షాలు చూసాము. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఉందో మరి ఒక్క గంటలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్నాయి. ప్రజలెవరూ బయటకు రావద్దంటూ ఒక అడ్వైజరీ కూడా జారీ చేశారు పోలీసులు. సో ఎంత శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఉండనుంది? మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. ఇటు సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో సాయంకాలం సమయంలో ఒక్కసారిగా కుండపోత వర్షం అనేది కురుస్తోంది. దీని వల్ల ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరంలో మనకి అతి భారీ వర్షం కురిస్తే లేదంటే భారీ వర్షం కురిసినా సరే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చినా లేదంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళైనా సరే సాయంకాలం సమయంలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. మనం గత కొన్ని రోజులుగా చూసాము. ఇటు రోడ్లు, అదేవిధంగా ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా వర్షం నీటితోటి నిండిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. సో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మనకి ట్రాఫిక్ అడ్వైజరీ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మనకి నార్మల్ రెయిన్ అలర్టే నడుస్తా ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇందుకు సంబంధించినటువంటి మ్యాప్స్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మనకి భారీ వర్షాలు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి దాదాపు 7 సెంటీమీటర్ల పైన వర్షం కురిస్తేనే దాన్ని భారీ వర్షం కింద లెక్క కడతారు. అయితే హైదరాబాద్ లో మోస్తారు వర్షం కురిసిన అంటే 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం కురిసినా సరే మనకి రోడ్లన్నీ కూడా చెరువులను కల్పిస్తూ ఉంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మనకి వరద నీటిలో మునిగిపోయి ఉంటాయి. ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని కూడా ఈ వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము. సో హైదరాబాద్ వరకు వచ్చేసరికి మోస్తారు వర్షం అంటే గంటన్నర పాటు కుండపోత వర్షం కురిస్తే ఎక్కడికక్కడ కూడా మనకి రోడ్లు అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఇవన్నీ కూడా వరద నీటితోటి నిండిపోయి ఎక్కడికక్కడ జనజీవనం కూడా స్తంభించిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి మోడరేట్ రెయిన్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా మనకి జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్, హైడ్రా ఇవన్నీ కూడా ఈ అధికారులందరూ కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వరద నీరంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయి ఉండకుండా కూడా తక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి ఎవరైతే ఆఫీసులకు వచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 గంటల వరకే లాగౌట్ చేసి ఇంటికి వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే సాయంకాలం సమయంలో 6 గంటలకి అందరూ ఒక్కసారిగా లాగౌట్ పెట్టి బయటకు వచ్చేస్తే రోడ్ల మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వరద నీటి వల్ల వెహికల్స్ అన్ని ముందుకు వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంచెం ఈ కంపెనీలలో మనకి వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంచెం ముందుగానే లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్లాలని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటే ఇంకా మంచిదని కూడా పోలీసులు ఎట్టి సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఎన్సీలకు మనకి కార్పొరేట్ కంపెనీల యజమానులకు కూడా ఇందుకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా ఎంప్లాయీస్ ని కొంచెం ముందుగా పంపించేస్తే మనకి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉంటాయి. కాబట్టి ముందుగానే ఉద్యోగులందరూ కూడా ఇళ్లకు వెళ్లిపోవాలని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇక నిన్న కూడా మనం చూసాము మనకి ట్రాఫిక్ అడ్వైజరీ నుంచి నిన్న ఈ రోజు కూడా కొన్ని సూచనలు కూడా రావడం జరిగింది. ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవేవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మనకి అత్యధికంగా ఈ వరద నీరు అంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయి ఉంటుందో ఆ ప్రాంతాలలో, ఆ మార్గాలలో వాహనదారులు రాకుండా ఉంటేనే మంచిది అని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి అని ప్రతి ఒక్క సిటిజన్ ని కూడా అలర్ట్స్ చేసుకుంటూ మనకి ఎస్ఎంఎస్ రూపంలో కూడా మెసేజ్లు అనేవి పంపించడం కూడా జరుగుతోంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే నగరానికి ఎల్లో అలర్ట్స్ అయితే లేవు, అంటే భారీ వర్ష సూచన అయితే లేదు. కానీ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఈ మోస్తారు వర్షం కూడా మనకు 7 సెంటీమీటర్ల లోపలే ఉంటుంది ఓవరాల్ గా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే. కానీ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో మనకి భారీ వర్షం కూడా నమోదవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో మనకి వర్షపాతం ఒక్కొక్క విధంగా నమోదవుతూ ఉంటుంది. కాబట్టి మరీ ప్రధానంగా ఇటు ఉప్పల్ చూసుకున్నా, లేదంటే కుకట్పల్లి, చార్మినార్, ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఈ ఏరియాలలో చూసుకుంటే మనకు భారీ వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వరద నీరంతా కూడా చేరిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మనకి కంపెనీస్ ఎక్కడెక్కడైతే మేజర్ గా ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
6 లోపే ఇళ్లకు చేరుకోవాలని కూడా ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా ట్రాఫిక్ అడ్వైజరీ వీళ్ళందరూ కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు దాదాపు 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రేపు ఎల్లుండి చూసుకుంటే మనకి రెడ్ అలర్ట్ కూడా ఉంది. రెడ్ అలర్ట్ అంటే దాదాపు 22 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. కానీ హైదరాబాద్ కి రేపు చూసుకుంటే మనకి ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ అంటే అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మనకి రెడ్ అలర్ట్ అనేది జారీ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో రెడ్ అలర్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. సో సాధారణంగా మోస్తరు వర్షం కురిస్తేనే హైదరాబాద్ మునిగిపోతుంది. మరి అత్యంత భారీ వర్షానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. సో ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఊహించుకోవాలి. సో రేపు మరి ఈ సంబంధిత శాఖల అధికారులు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనకి గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షాలకి ఎక్కడికక్కడ మనకి జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇటు సాయంకాలం సమయంలో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా మనకి చెరువులను తలపిస్తూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం పార్క్ చేసిన వెహికల్స్ కూడా సగానికి పైగా మునిగిపోయి ఆ వాటర్ లో కొట్టుకుపోతున్నటువంటి ఆ సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వారి తరపున వారు కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తేనే నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని కొంతవరకైనా చక్కదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇటు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తున్నారు. సో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలన్నా, ఎవరు ఆ వరద నీటిలో కొట్టుకుపోకుండా ఉండాలి అన్నా సరే ప్రజల నుంచి కూడా బాధ్యత అనేది ఉండాలి. అందుకే 2-3 గంటల ముందే ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ అలర్ట్స్ రూపంలో మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. అదేవిధంగా సంబంధిత కంపెనీలకి కూడా ఈ అడ్వైజరీని అయితే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నగర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఒకసారి ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కూడా ప్రజల్ని అదేవిధంగా ఇటు ఉద్యోగుల్ని బయటికి ఎవరైతే ఇతర కార్యకలాపాల మీద పనుల మీద వస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ వర్షం కురిసే సమయానికి రోడ్ల మీద ఉండకుండా ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తకుండా అందరూ కూడా ఇళ్లకు చేరిపోవాలని కూడా ఇటు ట్రాఫిక్ కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. అయితే సాయంకాలం సమయంలో మనకి నగరంలో అయితే మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కానీ ఆ మోస్తరు వర్షమే నగరంలో భారీ వర్షం కింద మనం లెక్క కట్టొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ 3-4 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఆ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయి ఉంటుంది. మనకి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లలోకి వరద నీరు అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇక రోడ్ల మీద మనకి ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మొత్తం మనకి అంటే వెహికల్స్ ఒకవేళ పార్క్ చేసి ఉంటే వెహికల్స్ మునిగిపోతాయి. ఆ మార్గంలో ప్రయాణించేటువంటి వాహనదారులు అందరూ కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయి ఉంటారు. కాబట్టి మరి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ అలర్ట్స్ అన్ని కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రజల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్స్ చేసుకుంటూ ఈ మెసేజ్లు అన్ని కూడా పంపించడం జరుగుతోంది. సో ఈ రోజు రేపు ఎల్లుండి మరో 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ప్రజలు కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరించి వారు కూడా అత్యవసరం అంటే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే బయటికి రావాలి. కానీ ఆ వర్షం పడుతున్నటువంటి సమయంలో రోడ్ల మీదకి రాకుండా ఉంటేనే మంచిది అని కూడా ఇటు అధికారులు వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీ హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక ఈ వర్షాలన్నీ కూడా మనకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడుకొని ఉంటాయని కూడా చెప్తున్నారు. సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. కాబట్టి బైక్ స్కిడ్ అయి పడిపోయి ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రండి, లేదంటే ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అని కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఎవరు బయటికి రావద్దు, భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఒక అడ్వైజరీ కూడా ఇచ్చారు. ఎవరైనా ఈవినింగ్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళైతే ఆఫీసులకు వెళ్ళొద్దు, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలంటూ చెప్పారు. అత్యవసరం అయితేనే బయటకు రండి, లేదంటే అందరూ ఇళ్లలోనే ఉండండి. భారీ వర్షం ఏకంగా 150 నుంచి 200 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు.